కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య 60.86% ఉంది. అంటే ఏకపక్షంగా జరిగింది అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి ఆందోళన నియోజక ప్రజలు చెప్తా ఉన్నారు. వ్యతిరేకిస్తున్నాం జరగలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8% పైచిలుకుగా ఉంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఓవరాల్గా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నీళ్లు సింగూరుకు కూడా వస్తాయి. అంటే గోదావరి నుంచి నీళ్లు ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి వచ్చే దానిలో భాగంగా నిజాం సాగర్ కావచ్చు, ఇటు కిందికి నీళ్లు వదులుతాము. సో ఆ స్థిరీకరణ జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి గోదావరి అప్పర్ గోదావరిలో అవైలబిలిటీ వాటర్ లేదు, అంత లేదు అనేది దానికి పునర్జీవ పథకం అని చెప్పి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం అని చెప్పి కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్ళి మళ్ళీ అందులో పోసి అక్కడి నుంచి సింగూరు వరకు కూడా పారిస్తామని గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా చేసింది. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి నమ్ముతున్నాము అని చెప్పి ఆందోళన నియోజకవర్గ ప్రజలు 60% పైగా తీర్పునిచ్చినారు. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారని మనం అడిగాము. ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఎవరూ లేరు, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఆందోళన నియోజకవర్గం సంబంధించి. సో దీన్ని బట్టి చాలా నియోజకవర్గాల్లో తెలుగు 360 సర్వే చేస్తున్నప్పుడు కేసీఆర్ కూతురుగా కవితను భావించిన వాళ్ళు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా ఆవిడకి ఎక్కువ గౌరవం ఉంది. సో బతుకమ్మ మిగతా ఉత్సవాలు ఏవి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నైతికంగా మద్దతు ఉంది అనేది ఒక అభిప్రాయం ఉంది. సో ఆమె ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నారు, యాత్ర చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ చూసిన తర్వాత మారే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్లో తీసుకున్నటువంటి శాంపుల్స్ ప్రకారం చేస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఫలితాలను రివీల్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రం కవిత కొత్త పార్టీకి సంబంధించి ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి మనం అడిగాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారని ఆందోళన నియోజకవర్గ ప్రజలను అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 43% పైగా ఉంటే బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 34%గా ఉంది. ఇండిపెండెంట్ బీజేపీకి ఎవరూ లేరు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 21% పైగా ఉంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండబోతోంది ఆందోళన నియోజకవర్గంలో. దీంతో పాటు ఇక్కడ మనం గమనించాలి, ఆందోళన నియోజకవర్గంలో నుంచి ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా దామోదర రాజనరసింహ కూతురు పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ రిజర్వేషన్లు దాన్ని చూసుకున్న తర్వాత ఆమె జెడ్పీ చైర్మన్ పదవికి అవకాశం వస్తే తీసుకోవాలి అనేటువంటి సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో రాజకీయ ప్రవేశం తన కూతుర్ని జెడ్పీటీసీగా చేయబోతూ ఉన్నారు దామోదర్ రాజనరసింహ. సో ఇప్పటికే గేమ్ ప్లాన్ అయితే రెడీ అయిందన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 42% రిజర్వేషన్ లేకపోతే కొత్త రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ఇవన్నీ కూడా పక్కన పెడితే సో ఖచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలి, జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇప్పించాలి అనేటువంటి పట్టుదలతో దామోదర రాజనరసింహ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత 2029 ఎన్నికలు వస్తే అప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏదో ఒక అప్పుడు మహిళలకు సంబంధించినటువంటి 33% ద్వారా సీట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించేటువంటి లాంగ్ రన్ ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని చెప్పి అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన నియోజకవర్గంలో మద్దతు ఎక్కువగా ఉండే అవకాశం కనపడతాం.